గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. చూసిర్రా, మీరు ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, పరిశుద్ధ గ్రంథం చదివినా, దాన ధర్మాలు చేసినా అప్పుడప్పుడు రిజల్ట్ లేటుగా వస్తుంది. ఆయన మీరు దిగులు పడకండి, బాధపడకండి, భయపడకండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భయపడకుమని 400 సార్లకు పైగానే ఉంది. కాబట్టి మీకు ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు ఉన్నా కానీ భయపడద్దు. మరి ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తాను? పేతురు విశ్వాసంలో చాలా మంచివాడు. యేసయ్య నీళ్ళ మీద నడిచినప్పుడు నేను కూడా నీళ్ళ మీద నడుస్తా యేసయ్య అని నీళ్ళ మీద నడవడానికి నాకు సెలవేయమంటాడు. మరి యేసయ్య ఏమంటాడు? నడవమంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? గాలిని అలలను చూసినప్పుడు మునిపోబోతాడు. కాబట్టి మీకు ఇప్పుడు ఎన్ని శ్రమలున్నా, ఆర్థిక శ్రమలున్నా, పరిచర్య సేవలోపం ఉన్నా, కఠిన హృదయం ఉన్నా, ఇట్లా రాసుకుంటూ పోతే ఒక 100-200 సమస్యలు ఉన్నా మనం ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి. అంటే క్రీస్తును చూడాలంటే ఒక ఫ్లెక్సీ ప్రింట్ చేసుకొని, లేకుంటే ఒక పేపర్ కానీ ఒక ఫోటో కానీ ప్రింట్ చేసుకొని గోడ మీద రాసి చూడడం కాదు. డిఎన్ఏలో ఉండాలి, క్రీస్తు డిఎన్ఏ. మరి క్రీస్తుకుంది ఏమన్నా ఆస్తులు లేవు. మోషే కంటే శ్రేష్ఠుడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మరి మోషే ఏం చేసిండు? ఉన్న ఆస్తిపాస్తులన్నీ పెంటకు పోయించుకొని దేవుని సేవకు వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిండు. మరి మోషే కంటే శ్రేష్ఠుడు ఎవరు? క్రీస్తు. మరి యేసయ్యకు ఆస్తిపాస్తులు లేవు. 12 మంది శిష్యులతోటి శిష్యుల పాదాలు కడిగి పొడిగుడ్డతోటి తుడిచి అంత తను తాను తగ్గించుకున్నాడు. మరి యేసయ్య ఎవరు? సొలొమోను కంటే జ్ఞానవంతుడు, యోబు లాంటి యథార్థపరుడు, అబ్రహాం లాంటి విశ్వాసపరుడు. ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడెడ్ ఇన్ క్రైస్ట్. అందరి ప్రవక్తల కలయికనే యేసయ్య. దావీదు లాంటి శత్రుప్రేమ గలవాడు, మోషే లాంటి సాత్వికుడు. అసలు చెప్పాలంటే యేసయ్య గురించి 40-50 నిమిషాలైనా సరిపోదు. కాబట్టి మీకు అగ్ని లాంటి శ్రమల క్రీస్తును చూడండి. అంటే ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది.